నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరు కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం అండి. మనము చాలా మంది యోగా సాధన చేసే వాళ్ళు, భక్తిలో ఉన్న వాళ్ళు ఎక్కువగా నాన్ వెజ్ ని అవాయిడ్ చేయాలి, అసలు తినొద్దు అని అంటారు కదండి. ఎందుకు అంటారు? కొంతమంది నన్ను ప్రశ్న కూడా అడుగుతారు, ఏముంది యష్మిత, యోగా చేస్తూ ప్రోటీన్ కావాలి కదా, మనము దానికోసం మాంసాహారం తీసుకుంటేనే బలం ఉంటుంది అని అంటూ ఉంటారండి. నేను ఎందుకు తీసుకోవద్దో కొన్ని విషయాలు చెప్తాను. మీరు చూడండి, కోడిలని, మేకలని మనము ఒక ప్లేస్ లో పెడతాము, దాన్ని కమర్షియల్ ఫార్మింగ్ అంటారు. ఎక్కడైతే టార్చర్ చేయబడతారో, వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తూ, వాళ్ళకి చూడండి ఒక జీవికి సెన్స్ చేసే అంత ఉంటుంది, అది అందరికీ తెలుసు. మన కుక్కలకైనా ఇంట్లో ఎక్వేరియం ఉందనుకోండి, రోజు ఎవరైనా ఫుడ్ వేస్తే మీరు అబ్జర్వ్ చేయండి, ఆ చుట్టుపక్కల మీరు వెళ్ళినా కూడా ఫిషెస్ పైకి వచ్చేస్తాయి, ఫుడ్ వేస్తున్నారేమో అని. కాబట్టి ఆ చిన్న చేపకి అంత సెన్స్ చేసి అంటున్నప్పుడు హెన్కి, గోట్స్కి కూడా అర్థమవుతుంది కదండి, ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్తారు, మమ్మల్ని చంపేస్తారు అన్నది వాళ్ళకి తెలిసిపోతుంది. దాని ద్వారా వాళ్ళకి కార్టిసాల్ హార్మోన్ అన్నది ఎక్కువగా శరీరంలో రిలీజ్ అవుతుంది. అది వాళ్ళు స్ట్రెస్, టెన్షన్ పడ్డదంతా మనం కూడా ఆహార రూపంలో మనం కూడా తీసుకోవటం వల్ల మనలో కూడా ఆ తత్వం అవుతుంది. ఎందుకంటే చెప్తారు కదండి, మనం తీసుకునే అన్నం ప్రకారమే మనం ఉంటాము అని. కాబట్టి సాత్వికమైన ఫుడ్ని తీసుకోవాలని అయితే నేను ప్రిఫర్ చేస్తాను. అలాగే మనము జీవులని హింసించటం, మనకి అహింస పాటించాలి కదండి. కాబట్టి హింసించటం అన్నది మానేసి మనము తీసుకోకుండా ఇంట్లో వాళ్ళని కూడా కుదిరితే అవాయిడ్ చేయమని చెప్పండి. ఇవాళ మన సాధనాలోకి అయితే వెళ్ళిపోదామండి. మనము ప్రాణాయామతో మొదలు పెడదాం. నేను స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి సిట్టింగ్ పోస్చర్లోకి వస్తున్నాను. చూడండి, ముందుగా దండాసనాలో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత రెండు లెగ్స్ని ఫోల్డ్ చేస్తూ సుఖాసన పోస్చర్లో మనము కూర్చుంటాం. కూర్చున్న తర్వాత రెండు చేతుల్ని మహాముద్రలో పెట్టండి. అలాగే వెన్నెముకని ఇలా హంచ్ కాకుండా స్ట్రైట్గా ఉంచండి. ఇప్పుడు మనము కపాలభాతి ప్రాణాయామాలు అయితే చేస్తామని. కపాలభాతిని ఎలా చేయాలి అంటే, శ్వాస ఆటోమేటిక్గా తీసుకుంటామని, వదిలేటప్పుడు మాత్రమే మనము మన నాభిని లోపల వైపున పుష్ చేస్తాం. చూడండి, నేను ఒక కుడి చేతిని పెట్టాను, శ్వాసని వదిలేటప్పుడు మాత్రమే మీ నాభిని లోపల వైపున తీసుకెళ్ళండి. కపాలం అంటే మన స్కల్ అండి, భాతి అంటే షైన్ అనమాట. అంటే మన కపాలాన్ని షైన్ చేసే, లైట్ని ఇచ్చే ప్రాణాయామాలు. అలాగే మన అబ్డామినల్ మజిల్స్ని టోన్ చేయటానికి, డైజెషన్ ఇంప్రూవ్ అవ్వటానికి, మనము బాడీలో లెథార్జీగా ఉన్నాం అనుకోండి, ఇన్స్టెంట్ ఎనర్జీని అయితే ఇస్తుంది. మనం ఈ ప్రాణాయామాన్ని కలిసి చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ చేస్తూ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ రౌండ్ చేద్దామండి.
మెల్లగా రిలాక్స్. స్వీట్ పెయిన్ ఉంటుందండి, ఆయన కంటిన్యూ చేస్తూ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. రిలాక్స్ అవుతూ మీ బాడీలో ఎనర్జీని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా 2 చేతుల్ని దగ్గరగా ఉంచి కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా ముందుగా మీ చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్ తో కళ్ళని తెరవండి. ఇదండి కపాలభాతి ప్రాణాయామ. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఎనర్జీ లెవెల్స్ అన్నవి చాలా బాగా, మనకి లేజీగా ఉన్నా లెథాలజీగా ఉన్నా చాలా బాగా బెనిఫిషియల్ గా ఉంటుంది. అలాగే మనము ఈ ప్రాణాయామాన్ని ఎంప్టీ స్టమక్ గా ప్రిఫర్ చేయండి. ఏదైనా యోగా ప్రాక్టీస్ ఒక 2 hours ఏదైనా తిన్నా కూడా గ్యాప్ ఇచ్చి చేయండి, లేదా మనము ఏం తీసుకోకుండా చేయటం వల్ల ఇంకా ఎక్కువగా ఎనర్జీని అయితే మనము ఎన్హాన్స్ చేయొచ్చు. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోండి. ఇవాళ మన సాధనలో మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వ తాడాసన. ముందుగా చూద్దామండి ఆసన ఎలా చేయాలో మనము తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా తాడాసనాలో నిల్చోవాలి. 2 కాళ్ళని మోకాళ్ళని జోడిస్తూ, అలాగే వెన్నుముక్కని చూడండి స్ట్రైట్ గా ఎలా ఉంచుతామో మన భుజాలని వెనక్కంటూ స్ట్రైట్ గా చూడండి. ఒకసారి డీప్ గా శ్వాసను తీసుకోండి. కంప్లీట్ గా శ్వాసని వదలండి. తర్వాత ఇక్కడ మనకి 2 కాళ్ళని జోడిస్తూ మోకాళ్ళని జోడిస్తూ నిల్చోవటం కూడా చాలా కష్టం అండి కొంతమందికి, ఎందుకంటే బ్యాలెన్స్ అవ్వదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఒక కాళ్ళని 1 step బ్యాక్ అయితే తీసుకోవచ్చు. చూడండి నేను ఎక్కువగా డిస్టెన్స్ అయితే పెట్టలేదు, జస్ట్ 1 step డిస్టెన్స్ అయితే పెట్టొచ్చు. ఇప్పుడు మీరు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. తర్వాత చేతు వేలని ఇంటర్లాక్ చేస్తూ మీ కాళ్ళ వేళ్ళపైకి వచ్చేయండి. అలాగే మీ చేతుల్ని స్ట్రైట్ గా పైకి లెంతెన్ చేస్తూ హోల్డ్ చేయండి. బ్యాలెన్స్ కుదిరిందనుకోండి 2 కాళ్ళని దగ్గరగా ఉంచి మీరు ఆసనాన్ని చేయండి. ఇదండి ఊర్ధ్వ తాడాసన. మీరు చూసే ఉంటారు, మనము మన వెన్నుముక్కని లెంతెన్ చేయాలండి. మనం పైన సీలింగ్ ని టచ్ చేస్తున్నట్టు, లేదా ఇంకెక్కువగా మనము పుష్ చేయటం వల్ల వెన్నుముక్కని స్ట్రెచ్ చేస్తున్నామని. దీనివల్ల మనకి స్లిప్ డిస్క్ ఉన్నా, స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకి అలైన్ అయిపోయి సెట్ అయిపోతుంది. అలాగే పిల్లలకి హైట్ పెరగటానికి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్లాట్ ఫీట్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిషియల్ అండి, కాబట్టి మీరు తప్పకుండా చేయొచ్చు. అలాగే ప్రెగ్నెంట్ విమెన్స్ ఉన్నారనుకోండి అవాయిడ్ చేయండి. ఏ అయినా బ్యాలెన్సింగ్ ఆసనాస్ని నేను అస్సలు చేయొద్దని చెప్తాను. బ్యాలెన్స్ అవుట్ అవుతే మనకు కష్టం అవుతుంది, అందుకే బ్యాలెన్సింగ్ ఆసనాలని అవాయిడ్ చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా మీ చేతుల్ని ముందుగా రిలాక్స్ చేసి కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి ఊర్ధ్వ తాడాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనం తర్వాత ఆసనాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తర్వాత చేయబోయే ఆసన పేరు కూర్మాసన. కూర్మాసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన నుంచి వచ్చేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా రావాలి. నేను చూపిస్తాను, ముందుగా చూడండి. ఈ ఆసన చేయటానికి ముందుగా 2 కాళ్ళని చూడండి ఇలా ప్లేస్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే నా 2 మోకాళ్ళు పైకి మాత్రం పాయింట్ చేస్తున్నాయండి. అలాగే కాళ్ళ మధ్యలో గ్యాప్ అయితే ఉంది. నేను కొంచెంగా శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదులుతూ మెల్లగా కొంచెంగా బెండ్ అవ్వండి. అయిన తర్వాత 2 చేతులని మోకాళ్ళ కిందికి తీసుకెళ్ళండి. చూసారు కదండి, మనము వన్స్ ఈ పోస్చర్ లోకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ స్ట్రైట్ చేయండి. మళ్ళీ వచ్చేటప్పుడు మెల్లగా కాళ్ళని వెనక్కి లేదా కొంచెం గ్యాప్ని క్రియేట్ చేసి ముందుగా ఒక చేతిని రిలీజ్ చేయండి. ఆ తర్వాత ఇంకో చేతిని స్ట్రైట్గా ఉంచితే చేతులు బయటికి రావు కదండి. కాబట్టి మెల్లగా కొంచెంగా వెనక్కని గ్యాప్ క్రియేట్ చేసి మెల్లగా చేతుల్ని రిలీజ్ చేయండి. ఇదండి కూర్మాసన. ఎలా చేయాలో చూపించాను. మనం ఈ ఆసన చేసేటప్పుడు కాళ్ళల్లో వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే లోవర్ బ్యాక్ నుంచి మనం బెండ్ అవుతున్నాం కాబట్టి లోవర్ బ్యాక్ మజిల్స్ ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. మన మైండ్ ని చాలా కామ్ డౌన్ చేస్తుంది. ఈజీగా కనిపిస్తుందండి, కాకపోతే చాలా కష్టం. అలాగే బయటికి వచ్చేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా రావడానికి ట్రై చేయండి. అలాగే ఆడవాళ్ళకి మనకి ఇక్కడ ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. అంటే ఇన్ఫర్టిలిటీ ఉన్నా, పిసిఓడి, పిసిఓఎస్ ఉన్నా, హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా కూడా చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేసి మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి కూర్మాసన. మనం చూసుకున్నట్టయితే హిప్ మంచిగా ఓపెన్ అవుతుంది. అంటే హిప్ స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిషియల్. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు స్కందాసన. ముందుగా చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి మనం స్టాండింగ్ పొజిషన్ లోకి రావాలి కాబట్టి నేను ఆ పొజిషన్ కి వచ్చేస్తున్నానండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ముందుగా మనము లెగ్స్ ని జాయిన్ చేస్తూ తాడాసనాలో నిల్చుంటాం. తర్వాత లెగ్స్ ని సెపరేట్ చేస్తామండి. మనము ఎంత డిస్టెన్స్ క్రియేట్ చేయాలంటే మనం జంప్ చేసి అయినా చూడొచ్చు, లేదా కంఫర్టబుల్ గా మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేలాగా అంత డిస్టెన్స్ అయితే పెట్టుకోవచ్చు. వన్స్ మనం ఈ పోస్చర్ లోకి వచ్చిన తర్వాత చూడండి, మీ హ్యాండ్ సపోర్ట్ తీసుకోవచ్చు లేదా హ్యాండ్ సపోర్ట్ తీసుకోకుండా కూడా ఆసనాన్ని చేయొచ్చు. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నేను కంప్లీట్ గా నా బాడీ వెయిట్ ని ఎడమ వైపున తీసుకెళ్తున్నాను. ఇంకా కింద కూర్చుంటున్నాను. ఎడమ కాళ్ళ పైన కూర్చున్నానండి, కుడి కాళ్ళు స్ట్రెచ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లెఫ్ట్ అయిపోయి శ్వాసని వదిలేటప్పుడు ఈసారి కుడి వైపున. నేను వన్స్ ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత చూడండి, ఎడమ కాలు పైకి పాయింట్ చేస్తుంది. మీకు ఇలా చేయటం కష్టంగా ఉందనుకోండి, చేతులని కింద డ్రాప్ చేయండి. డ్రాప్ చేసి మీ శరీరాన్ని ఎడమ కాళ్ళ పైన పెట్టండి.
మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చి శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున. ఇది చేసినా కూడా పర్లేదండి, ఏం పర్లేదు. సపోర్ట్ తీసుకొనైనా చేయొచ్చు, సపోర్ట్ తీసుకోకుండా అయినా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. చూసారు కదండి, ఇది స్కందాసన. ఈ ఆసన వల్ల మనకి యాంకిల్స్ దగ్గర, కాఫ్ మజిల్, మన క్వాడ్రిసెప్స్ అన్ని ప్రతి ఒక్క మజిల్ మన కాళ్ళల్లో ఉన్న కండరాలన్నిటిని స్ట్రెంథెన్ చేస్తుంది. అలాగే మనము ప్రతిసారి మోకాళ్ళ నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి, ఎందుకంటే కంప్లీట్గా బాడీ వెయిట్ అన్నది ఒక కాళ్ళ పైన పెడుతున్నాము, ఇంకా స్క్వాట్ చేస్తున్నాం కాబట్టి అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరు చేయొచ్చు మన లెగ్స్ని స్ట్రెంథెన్ చేయడానికి. అలాగే హిప్లో ఉన్న స్టిఫ్నెస్ కూడా చాలా బాగా తగ్గుతుంది. మనం ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీరు తాడాసనాలో రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి స్కందాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఉదరాకర్షణ ఆసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అండి, చూసేద్దాం ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి, కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా శవాసనాలో పడుకుంటాము. తర్వాత 2 మోకాలని పైకి పాయింట్ చేసేలాగా పెడుతున్నానండి, చూడండి. తర్వాత హ్యాండ్స్ని కూడా మంచిగా స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత శ్వాసని తీసుకోండి. ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు 2 మోకాలని కుడి వైపున అలాగే ఎడమ వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు 2 మోకాలని ఎడమ వైపున కుడి వైపున చూడండి. ఈ మూమెంట్ని కలిసి మనం చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ఒక చిన్న పాయింట్ అండి, 2 మోకాలు ఆనించాలా యశ్మిత అని నన్ను అడిగితే అక్కర్లేదండి. జస్ట్ మీ భుజాలని మాత్రం ఇలా పైకి ఎత్తేయకండి. ఇలా ఎత్తితే స్ట్రెచ్ ఉండదు. మీ భుజాలని కిందే ఉంచి మీ మోకాలని ఎంతైతే అంతే కిందికి తీసుకెళ్ళండి. దానివల్ల ట్విస్ట్ అన్నది బాగా అవుతుంది. మీరు దీన్ని టచ్ చేయాలని దీన్ని లేపితే ఏ ఉపయోగం ఉండదండి, కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకుంటూ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఉదరాకర్షణ ఆసన. అలైన్మెంట్ అయితే నేను చెప్పాను, గుర్తుపెట్టుకుని మీ భుజాలని పైకెత్తకుండా చేయడానికి ట్రై చేయండి. ఇది ఒక చాలా మంచి స్పైన్ ట్విస్టింగ్ అయితే ఇస్తుంది. మన బాడీలో మంచిగా సాధన అయిపోయిన తర్వాత స్టిఫ్నెస్ని తీయాలన్నా ఈ కౌంటర్ స్ట్రెచెస్ చేయడం వల్ల బాడీ అన్నది చాలా బాగా రిలాక్స్ అవుతుంది.
ఇదండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలని చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అని, ప్రోటీన్ కోసం మాంసాహారం తీసుకోవద్దన్నావు కదా యశ్మిత, మరేం తీసుకోవాలి వెజిటేరియన్స్ అయితే అంటే పప్పు దినుసుల్లో ఎంత ప్రోటీన్ ఉంటుందని. వెజిటేరియన్ లో కూడా మనకి ప్రోటీన్ అన్నది చాలా బాగా అందుతుంది. మనము కార్బ్స్ ని అంటే అన్నాన్ని ఎక్కువ తిని పప్పులు అవి తక్కువ తింటే బాడీ అన్నది అసలు మనకి ఏం న్యూట్రియంట్స్ అయితే అందవు. కాబట్టి పప్పు దినుసులు, మనకి సోయా చంక్స్ ఉన్నాయి, అలాగే శనగలు ఉంటాయి కదండి, శనగల్ని నానపెట్టుకొని స్ప్రౌట్స్ కూడా మీరు పొద్దున్న టైంలో తీసుకోవడం మీకు చాలా బాగా ప్రోటీన్స్ అన్నవి అయితే అందుతాయి. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.